అందరికీ నమస్కారం. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ మాడుగుల మండల నియోజకవర్గ కోఆర్డినేటర్ పడాల కొండలరావు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి కమిటీ కార్యదర్శి అయిన పడాల కొండలరావు గత 26-27 సంవత్సరాల నుంచి సుమారుగా పార్టీలో కష్టపడి తాతల దగ్గర నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నాం పార్టీ డెవలప్మెంట్కి. శర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత మంచి ఊపు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. సముద్రంలో ముత్యపు చిప్పపై చినుకులు పడితే అవి ముత్యాలుగా పరిగణించబడతాయి, ముత్యాలుగా వెదజల్లుతాయి. అలాగే శర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మూలనున్న పార్టీ మధ్యలోకి వచ్చింది. కార్యకర్తలు అందరూ ముత్యాల్లో తయారయ్యారు శర్మిలమ్మ గారు వచ్చేసరికి. శర్మిలమ్మ గారు మంచి ఇంట్రెస్ట్తో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా సరే గెలిపించాలి, రాష్ట్రంలో కేంద్రంలోనూ రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలని ఉద్దేశంతో తండ్రి మాట జవదాటకుండా తండ్రి మాటను నెరవేర్చడానికి వచ్చిన శర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలని అందరూ కోరుకున్నాం. కానీ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ల విషయంలో చాలా మధ్యలో ఉన్న నాయకులు తప్పటడుగు వేయించారు శర్మిలమ్మ గారిని. అది ఒకసారి పునరాలోచన చెయ్యాలని మేము కోరుతున్నాం. ఎందువల్లంటే లాస్ట్లో తక్కువ ఓట్లు, అతి స్వల్ప ఓట్లు వచ్చిన నాయకులకు కూడా ఈవేళ టికెట్లు ఇచ్చారు స్టేట్లోను. అలాగే మాడుగుల నియోజకవర్గంలో కూడా తక్కువ 1500 లోపే టికెట్లు ఓట్లు వచ్చిన నాయకులకు కూడా రెండోసారి టికెట్లు ఇవ్వడం అది చాలా దౌర్భాగ్యం, చాలా దుర్మార్గమైన చర్య. అలాగైతే కాంగ్రెస్ పార్టీ బయటపడదు, మనుగడ ఉండదు. శర్మిలమ్మ గారు నాయకత్వం క్షీణించిపోయే అవకాశాలు ఉండాలనే ఉద్దేశం మీద కొంతమంది రాజకీయ కుట్రలో భాగంగా ఈ పనిచేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి. టికెట్ల విషయంలో ఒకసారి ఇంకా టైం ఉందిగా పునరాలోచన చేసి క్షేత్రస్థాయిలో మంచి సర్వే జరిపించి సర్వే ప్రకారంగా ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళకి టికెట్లు ఇచ్చే భాగంలో ఇస్తే మంచి పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. గ్యారంటీగా మనం విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి శర్మిలమ్మ గారి నాయకత్వంలో. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, సూపర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై. అందరికీ నమస్కారం. నా పేరు యేసురాజన్. నేను నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాడుగుల మండలంలోని అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం మాడుగుల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడిగా నా పేరు యేసురాజన్. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, జిల్లాలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి 50% ఓటింగ్ ఉంది. కాపుల విషయానికి వస్తే కనీసం ఒక సీటు కూడా కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం. మరి వెల్మస్ 22% వరకు ఉన్నారు, వాళ్ళకి 3 టికెట్లు కేటాయించారు. మరి యాదవ్స్ థర్డ్ ప్లేస్లో ఉంది, వారికి కూడా కనీసం జిల్లాలో ఒక టికెట్ కూడా కేటాయించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ మాడుగుల నియోజకవర్గంలోని పడాల కొండలరావు గారు గతంలోని పార్టీ మనుగడ లేని సమయంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా, మరి యువజన కాంగ్రెస్ మమ్మల్ని, తర్వాత మహిళా కాంగ్రెస్ వాళ్ళని, మరి అలాగే ఎస్ఎస్ఎల్ అధ్యక్షుల్ని, బీసీసీఎల్ అధ్యక్షుల్ని, మరి అలాగే కాపు సంఘ నాయకుల్ని, వీళ్ళందరినీ జాయిన్ చేసి కాంగ్రెస్ని ఒక హైప్ క్రియేట్ చేసిన వ్యక్తి పడాల కొండలరావు గారు. ఈరోజు అటువంటి నాయకుడికి టికెట్ కేటాయించకుండా, గతంలో కూడా కనీసం కాంగ్రెస్ పార్టీకి ప్రచారం కూడా లేని వ్యక్తికి మరి ఈరోజు టికెట్ కేటాయించడం అనేది చాలా బాధాకరమైన విషయం. కావున శర్మిలమ్మ గారు మరి వచ్చారు, ఆమె మరి మేడం గారు వచ్చిన తర్వాత పార్టీ కూడా ముందుకు వెళ్తుంది. అనేక మంది మాకు అట్రాక్ట్ అవుతున్నారు, పార్టీకి కన్వర్ట్ అవుతున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలోని ప్రచారం అనేది చాలా అవసరం, బలమైన నాయకులు అనేది అవసరం. కావున మరి మేడం గారు తక్షణమే ఇక్కడ ఒక ఎంక్వైరీ చేసి ఈ నియోజకవర్గంలో ఎవరు ఎక్కువగా కార్యక్రమాలు చేశారు, ఎవరు ప్రజల్లోకి వెళ్ళారో
మీరు తొందరలోనే ఒక కమిటీని వేసి తెలుసుకొని తక్షణమే మాకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నుంచి నేను మరి నా యొక్క భావాన్ని వ్యక్తపరుస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.